యేసయ్యా సదాకాలము నీతో నేను జీవించెదను యేసయ్యా 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 యేసయ్యా. We will live forever with God. దేవునితో సదాకాలం జీవిస్తాం అనే శీర్షికలో లివింగ్ విత్ గాడ్ ఈజ్ ఎ గిఫ్ట్. దేవునితో జీవితం ఒక వరం అనే అంశంలో ఈ సమయంలో అనేకమైన విషయాలు ధ్యానిస్తాం. దేవునితో జీవితకాలము. యెహోవా యొద్ద ఒక వరము అడిగితిని, దానిని నేను వెదకుచున్నాను. యెహోవా ప్రసన్నతను చూచుటకును, ఆయన ఆలయంలో ధ్యానించుటకును నా జీవితమంతయు నేను యెహోవా మందిరంలో నివసింపగోరుచున్నాను. ఇక్కడ దేవుని ఆలయంలో జీవించుట, జీవితకాలమంతా యెహోవా మందిరంలో నివసించుట అనే విషయాలు బహువివరంగా ఈ సమయంలో ఇక్కడ మనం ధ్యానిస్తాం. అటు తరువాత మనము గమనించినట్లయితే విశ్రాంతి దినము దేవునికి ప్రతిష్ఠితము. నా విశ్రాంతి దినమున వ్యాపారం చేయకుండా నాకు ప్రతిష్ఠితమైన దినమని నీవు ఊరకుండిన యెడల విశ్రాంతి దినము మనోహరమైనదనియు యెహోవాకు ప్రతిష్ఠిత దినమనియు ఘనమైనదనియు అనుకొని దానిని ఘనముగా ఆచరించిన యెడల నీకిష్టమైన పనులు చేయక వ్యాపారము చేయకయు లోక వార్తలు చెప్పుకొనకయు ఉండిన యెడల నీవు యెహోవా యందు ఆనందించదవు. దేశం యొక్క ఉన్నత స్థలముల మీద నేను నిన్ను ఎక్కించెదను. నీ తండ్రి అయిన యాకోబు స్వాస్థ్యమును నీ అనుభవంలో ఉంచెదను. యెహోవా సెలవిచ్చిన వాక్కు ఇదే. ఇక్కడ విశ్రాంతి దినము దేవునికి ప్రతిష్ఠితమని అనేకమైన విషయాలు దానిని గురించి ఈ సమయంలో ఇక్కడ బహువివరంగా ధ్యానిస్తాం. విశ్రాంతి దినం అనే దాని యొక్క ప్రాముఖ్యత, దానిని పాటించినప్పుడు మనము పొందే అత్యున్నతమైన ఆశీర్వాదముల గురించి దేవుడు సూటిగా మానవులకు సెలవిచ్చిన విషయాలను ఇక్కడ మనం బహువివరంగా ధ్యానిస్తాం. అటు తరువాత మనం చూసినట్లయితే దేవుని కిరీట రత్నములు. నా జనులు యెహోవా దేశంలో కిరీటములందలి రత్నము వలె ఉన్నారు గనుక కాపరి తన మందను రక్షించినట్లు వారి దేవుడైన యెహోవా ఆ దినమున వారిని రక్షించును. వారు ఎంతో క్షేమముగా ఉన్నారు, ఎంతో సొగసుగా ఉన్నారు. ధాన్యము చేత యవనులను, క్రొత్త ద్రాక్షారసము చేత యవన స్త్రీలను వృద్ధి నొందుదురు.
ఇక్కడ దేవుని కిరీటంలో రత్నముల వలె ఎలాగు ఉంటామనే విషయాలు బహు వివరంగా ధ్యానిస్తాం. దేవుని మందిర తేజో మహిమ. యెహోవా, నీ నివాస మందిరమును, నీ తేజో మహిమ నిలుచు స్థలమును నేను ప్రేమించుచున్నాను. ఇక్కడ గమనించినట్లయితే దేవుని నివాసము, ఆ తేజో మహిమ నిలుచు స్థలమును ప్రేమించుట అనే విషయాలు బహు వివరంగా ఈ సమయంలో మనం ధ్యానిస్తాం. We will live forever with God. దేవునితో సదాకాలం జీవిస్తామనే శీర్షికలో లివింగ్ విత్ గాడ్ ఈజ్ ఎ గిఫ్ట్. దేవునితో జీవితం ఒక వరం. వరాలు కోరుకుంటాం మనందరం కూడా. ఏంటి, ఇవాళ ఎలక్షన్ వచ్చింది కదా, ఎలక్షన్లో ఏం చేస్తారండి వీళ్ళు? మేనిఫెస్టో అంటే వరాలు ఇవ్వడం అనమాట. ఇది చేస్తాం, అది చేస్తాం అంటారు. మనిషి ఇచ్చే వరాలు అశాశ్వతమైనవి, వాటిలో జీవం ఉండదు. కానీ ఇక్కడ దేవుడు మనకు ఒక వరం ఇచ్చాడు. ఏంటంటే వరం దేవునితో మనం జీవించడం. దట్స్ ఎ గిఫ్ట్. ఏంటో ఒకసారి ఆలోచించేయండి. ఒక సీఎంను పిఎంను వెళ్ళి కలాలంటే అందరికీ సాధ్యం కాదు. అది అపాయింట్మెంట్ తీసుకోవాలి. ఆయన మీకు టైం ఇస్తే, ఇవ్వకపోతే కలిసే పరిస్థితే లేదు. ఒక పెద్ద వ్యక్తిని కలాలంటే అంత సులువు కాదు ఎవరికి కూడా. ఇక్కడ పెద్ద వ్యక్తి కాదు ఈయన. ఎవరండి ఈయన? సృష్టికర్త. ఈజ్ అ గాడ్. సజీవుడైన దేవుడు. ఆయనతో కలిసి జీవించడం అంటే ఏంటంటున్నాడండి? ఒక వరము అంటున్నాడు. నా దగ్గరికండి చర్చ్ సభ్యులతో నేను సఖ్యతగా ప్రేమగా ఉంటాను కానండి, సిటీలో ఎవరైనా నన్ను గెలాలంటే నన్ను ముందుగా పర్మిషన్ తీసుకోవాలి. నేను కొంతమందికి పర్మిషన్ ఇస్తాను, కొంతమందికి ఇవ్వను. వచ్చిన వాళ్ళు నాతో మాట్లాడుతుంటారు. మన ఒక బిషప్ గారు నాతో మాట్లాడుతున్నాడు. గంటన్నర మాట్లాడాడు. సార్ నాకు పని ఉన్నదంటే, అయ్యారు ఇంకొంతసేపు మాట్లాడండి అంటున్నాడు. పెద్ద ఆయన, చాలా పెద్ద ఆయన. ఏం సార్ అన్నాను, మీ మాటల్లో చాలా జ్ఞానం ఉంటుందండి, చాలా విషయాలు తెలుసుకుంటామండి అంట. యేసు ప్రభు గారి శిష్యులు అందరూ వెళ్ళిపోతున్నారు ఒక్కొక్కడు. అప్పుడు యేసు ప్రభు గారు పేతురుని పిలిచాడు. పేతురు, నువ్వు వెళ్ళిపోతావా? ఎక్కడికి వెళ్తాను ప్రభు అని నేను అంటాడు. అప్పుడు ఏమన్నాడండి ఆయన? నీవే నిత్య జీవపు మాటలు గలవాడవు. ఏమండి, నా వరకు అయితేనండి ఉదయం 4 గంటలకి మోకరించగానే నా రూమ్ అంతా వెలుగు వచ్చేస్తుందండి. ఆకాశం తెరవబడ్డం చూస్తానండి. దేవుని దూతలు కనిపిస్తుంటాయండి, పితరులు కనిపిస్తుంటారు. మనమైతే దేవుని యొక్క ఆ రూపం అంతా చూస్తున్నాండి. ఫుల్ ప్లెడ్జ్గా యేసుప్రభు గారు నాకు కనిపిస్తున్నారు. ఆత్మలో ప్రార్థన చేస్తారు. 2 hours ప్రార్థన చేస్తారు నిలువ మోకాల మీద. దేవుడు చూపిస్తుంటాడు, ఎవరినో చూపించి ప్రార్థన చేయమని వాళ్ళ గురించి ప్రార్థన చేస్తుంటాడు. ఏమండి, ఇక ప్రార్థనా జీవితంలోనే నేను ఎంత ఆనందంగా మహిమను అనుభవిస్తుంటే 24 గంటలు ఆయనతో ఉండి, 24 గంటలు ఆయన మొహాన్ని చూస్తూ, 24 గంటలు ఆయనతో సాహసించడం వరం అంటారా కాదంటారా? నిశ్చయం కాదు, వరమే. ఇవాళ క్రైస్తవులు ఎందుకు ఏమంటే అండి, ఆయనతో సదాకాలము జీవించడానికే క్రైస్తవులు అయ్యాం తప్ప ఈ భూమి మీద మనకి ఏం అవసరం లేదండి. అంటే నా వరకైతే డబ్బుతో పని లేదు, నా వరకైతే స్త్రీలతో పని లేదు, నా వరకైతే లోక ఆశలతో నాకు పని లేదండి. నా వరకైతే బ్రతుకుట క్రీస్తే, చావు అయితే లాభము. 24 hours దేవుడికి ఇస్తానండి. ఇక్కడ ఉన్న ఎవరైనా మీ సమయాన్ని దుర్వినియోగపరిస్తే మీరు ఏడ్చే రోజు ఒకటి వస్తుంది, దుఃఖించే రోజు ఒకటి వస్తుంది, గుండెలు బాదుకునే రోజు ఒక రోజు వస్తుంది. దేవుడిచ్చిన సమయానికి మీరు దేవుడికి లెక్క అప్పగించాలి. దేవుడిచ్చిన డబ్బుకి మీరు దేవుడికి లెక్క అప్పగించాలి. యువర్ ఆన్సరబుల్ టు ద గాడ్. నా ఇష్టానుసారంగా నేను జీవించడానికి నా మీద నాకు అధికారం లేదు. మీ ఇష్టానుసారంగా జీవించడానికి మీ మీద అధికారం లేదు. మీకు ఒక కాగితం తీసుకొని పెన్ను పట్టుకొని 24 గంటల్లో ఎన్ని గంటలు ఎంత టైం దేవుడికి ఇచ్చారో రాసుకోండి.
మీరు ఒక అరగంట కానీ 10 నిమిషాలు కానీ దేవునికి ఇవ్వలేదని కానీ అసలు మీకు వేసిన సంబంధమే లేదు. నేను గంటల తరబడి ఆయనకి శ్రమిస్తానండి. ఆయనతోటే నా జీవితం. దావీదు గారు తన అనుభవంలో చెప్తున్నాడు, ఆకాశమందు నీవు తప్ప నాకెవరున్నారు? నీవు నాతో ఉంటే లోకంలో అయినది ఏది నాకు అక్కర్లేదు. ఎవరికి యేసు ప్రభు ఉండడం వాడు లోకస్తులతో లోకంతో ఉంటాడండి. యేసు ప్రభుని కలిగిన వాడు లోకంతో ఉండలేడు. ఈ లోక స్నేహము దేవునికి వైరమని మీరు ఎరుగరా అంటాడు. ఇప్పుడు ఆలోచించేయండి, దేవునితో కలిసి ఉండడం ఎంత గొప్ప వరం. ఒకసారి ఆలోచించేయండి. దేవునితో జీవితం ఒక వరము అనే వివరణలు చూద్దామండి. నేను చదువుదలి. దేవుడు ప్రతి ఒక్కరికి జీవితం అనే బహుమతిని ప్రేమతో ఇచ్చాడు. లైఫ్ అంటే ఏంటండి? పుట్టిక చావుకు మధ్యలో ఉన్నది జీవితం. ఇది దేవుడు మనకి ఇచ్చింది. అందుకే ఎవడు ఆత్మహత్యలు చేసుకోవడానికి ఎవరికి హక్కు లేదండి. ఆత్మహత్యలు ఎవడైనా చేసుకుంటే నిశ్చయముగా నిశ్చయంగా నరకాన్ని పోతారండి. లైఫ్ ఈజ్ సో ప్రెషస్. పుట్టిక నుంచి చావు వరకు చాలా విలువైనదండి. ఆ విలువైన జీవితాన్ని దేవుడితో గడపడం అనేది, దేవుడి సేవలో గడపడం అనేది, దేవుడి గురించి గడపడం అనేది ఏంటంటున్నాడమ్మా? ఒక వరం అంటున్నాడు. మళ్ళీ చదవండి అది. దేవుడు ప్రతి ఒక్కరికి జీవితం అనే ఒక బహుమతిని ప్రేమతో ఇచ్చాడు. నెక్స్ట్, ఆలోచనకి మెదడు, అనుభూతికి భావోద్వేగాలు అంటే ఎమోషన్స్, శరీరము మరియు ప్రపంచాన్ని అనుభవించడానికి ఇంద్రియాలు అంటే మన శరీర భాగాలు. కనుక దేవుడు నీకు ఇచ్చిన మెదడు కానీ శరీరం కానీ వీటన్నిటి ద్వారా మనం ఏం చేయాలంటే దేవుణ్ణి మహిమపరచాలి, ఆయనతో కలిసి జీవించాలి. ఆంధ్ర క్రైస్తవ కీర్తనలో ఒక పాట ఉంటుంది, సకల ఇంద్రియములారా చాలా మీ పని తీరే అని. ఆ భక్తుడు ఆ ఇంద్రియాలతో మాట్లాడుతుంటాడు. ఓ కాలు నన్ను ఎంతకాలం నడిపించావు, ఓ చెయ్యి నాకు ఎంతకాలం నాతో సహకరించావు, ఓ కన్ను నాకు ఎంతకాలం సహకరించావు, ఇవన్నీ వదిలి వెళ్ళిపోతున్నాను నేనని ఆ పాట రాసుకున్నాడు ఆయన. తర్వాత ఇతరులతో సంబంధము సామర్థ్యం ఉండేలా సృష్టించాడు. ఇతరులతో సంబంధము, సామర్థ్యం ఏంటి? సంబంధాలు అనేవి ఏంటండి? ఎవడు భార్యాభర్తలు ప్రేమతో ఉండడు, ఎవరు స్నేహితులు ప్రేమతో ఉండరు. కానీ ఆ సామర్థ్యం ఎవరిస్తారండి? దేవుడు ఇస్తాడు. నీవు దేవుణ్ణి కలిగి జీవించేటప్పుడు భార్యాభర్తలు కలిసి ఉంటారు, దేవుని కలిగి జీవించేటప్పుడు స్నేహితులు కలిసి ఉంటారు, దేవుని కలిగి జీవించేటప్పుడు కుటుంబం కలిసి ఉంటుంది. ఆ సామర్థ్యం దేవుడు ఇచ్చాడు. నువ్వు దేవుడి దగ్గరికి వెళ్తే నూతన వ్యక్తి అయిపోతావండి. నీ ఆలోచనలు, నీ ప్రణాళికలు ఉండవు ఇంక నీకు. దేవుడు చెప్పినట్టుగానే నువ్వు జీవిస్తావు. నా వరకైతే ప్రపంచంలో శత్రువుడు లేడండి. ప్రతి ఒక్కడితో మాట్లాడతాను, ప్రతి ఒక్కడు నాకు ఇష్టమే. ఒకవేళ పనికి మాలినోడు ఎవడైనా నాకు కనిపించాడు అనుకోండి, ఎదురేడు అనుకోండి, నేనేమనుకుంటానంటే నేను వాడికంటే పనికి మాలిన వాడిని అనుకుంటాను. అలాగే అనుకుంటారా భాస్కర్ గారు అంటే? పౌలు గారు ఏమంటున్నాడండి? ప్రధాన పాపిని అంటున్నాడండి. యోగ్యుడు, భక్తి కలిగిన వాడు, కొత్త నిబంధనలో యేసు ప్రభు గారి తర్వాత అటువంటి పర్సనాలిటీ ఎవరంటే పౌలు గారు. అటువంటి గొప్ప వ్యక్తి ఏమంటున్నాడు? నేను ప్రధాన పాపిని అంటున్నాడు. అంటే ఆయనకి అందరూ ఎలా కనిపిస్తున్నారండి? మంచోళ్ళకే కనిపిస్తున్నారు అందరూ. పనికి మాలిన వాడికే అందరూ పనికి మాలిన కనిపిస్తారండి. ఒక పెద్ద ఫిలసాఫర్, ఒక వేదాంతి ఏమంటాడంటే, పాపి అని పిలడమే పాపం అంటాడు. ఆడు పనికి మాలినోడు, అది పనికి మాలినని చెప్పడమే నీ పనికి మాలితనం అంటాడు. దానికి బైబిల్ ఆధారం ఏంటంటేనండి, నీతిమంతుడు ఒక్కడే లేడు, ఎవడు లేడండి నీతిమంతుడు ప్రపంచంలో. నువ్వెలాగైపోయావు నీతిమంతుడివి, నేను ఎలాగైపోయాను నీతిమంతుడి. కనుక ఆ మాట చాలా విలువైందని మళ్ళీ చదువుతలి. ఇతరులతో సంబంధము సామర్థ్యం ఉండేలా సృష్టించాడు. అంటే ఇతరులతో నువ్వు కలిసి ఉంటేనే ప్రభుతో కలిసి ఉండగలవండి. అండి దేవుని వాక్యంలోనే చెప్తాను, నా సొంత మాటలు ఏం చెప్పను. స్త్రీలారా ప్రభువునకు వలె మీ సొంత పురుషులకి లోబడి ఉండండి. అంటే అర్థం ఏంటంటే, ఆ లోబడి ఉంటేనే దేవుడు నీతో ఉంటాడు. నువ్వు ఎప్పుడైతే లోబడి లేవో నీకు దేవుడికి సంబంధం లేదు. కనుక చాలా జాగ్రత్తగా మనం ఆలోచించుకోవాలి. దేవునితో మనం
కలిసి జీవించడానికి ఇవన్నీ కూడా అవసరమైనవి. తర్వాత దేవుడు దేవుడు తనను తెలుసుకునే సామర్థ్యంతో మనల్ని సృష్టించాడు, మనిషిని సృష్టించాడు. అండ్ దేవుడి గురించి నీకు నువ్వే తెలుసుకోవాలి. మా అమ్మ నాన్న క్రైస్తవులు, నేను కాదంటే, మా తాత క్రైస్తవుడు, నేను కాదంటే కుదరదండి. నీకు నువ్వుగా దేవుని తెలుసుకోవాలంతే. ఆ సామర్థ్యం దేవుడు నీకు ఇచ్చాడు. కారణం ఎందుకంటే నీకు నువ్వుగానే నరకంలో పోవాలి, నీకు నువ్వుగానే దేవుని రాజ్యానికి వెళ్తావు కనుక నీవే డిసైడ్ చేసుకోవాలి. మళ్ళీ చదువుతలేదు. దేవుడు తనను తెలుసుకునే సామర్థ్యంతో మనల్ని సృష్టించాడు. తర్వాత తండ్రి పిల్లల బంధాలతో కలకాలం జీవించడం. ఈ దేవుడికి మనకి ఉన్న బంధం ఏంటంటే తండ్రి పిల్లల బంధం లాంటిది. మరి మీ ఇల్లు ఎలా ఉంటాయి నాకు తెలియదు, కానీ నా ఇల్లు అయితే ఒక చిన్న పరలోకలాగా ఉంటుందండి. నేను, నా కుమారుడు, నా భార్య, నా కోడలు, నా మనడు, మనవరాలు అందరూ కలిసి భోజనం చేస్తాం, అందరూ కలిసి ప్రార్థన చేసుకుంటాం. ఒక చిన్న హెవెన్ లాగా ఉంటుంది మా ఇల్లు. ఆంధ్ర క్రైస్తవ కీర్తనలో పాట ఉంటుంది దానికి సంబంధించి. ఏంటంటే చిన్న పరలోకమన్న యేసన్న ఉన్న ఇల్లు అంటాడు. అండ్ జీసస్ క్రైస్ట్ డ్వెల్స్ ఇన్ యువర్ హౌస్, డ్వెల్స్ ఇన్ యువర్ ఫ్యామిలీ. యేసు ప్రభు మీ ఇంట్లో ఉంటే, యేసు ప్రభు మీ కుటుంబంలో ఉంటే అది చిన్న పరలోకం అంటాడు. అటువంటి ఆనందంగా మేము జీవిస్తామండి. చక్కగా నా మనవడు, మనవరాలు, సాయిమిల్ బాబు, నేను కూర్చొని అనేక విషయాలు మాట్లాడుకుంటా. పాస్టమ్ గారు, నేను కూర్చొని అనేక విషయాలు మాట్లాడుకుంటా. తర్వాత నిత్య జీవము దేవుడు ఇచ్చిన అతీంద్రియ రక్షకుని బహుమతి. ఈ నిత్య జీవం అనేది దాని గురించే మనం జీవిస్తుంది. నిత్య జీవం, ఎవర్ లాస్టింగ్ లైఫ్, హెవెన్. చదవమని అది నిత్య జీవము. ఈ యొక్క నిత్య జీవం అంటే ఆ పరలోక రాజ్యము దేవుడిచ్చిన అతీంద్రియ రక్షకుని బహుమతి. అది ఒక బహుమతి అండి. పరలోక రాజ్యం నీ మంచి పనుల వల్ల, నా మంచి పనుల వల్ల సంక్రమించింది కాదు, ఆయన కృపను బట్టి నీకు అది సంక్రమించింది. తర్వాత ఇతర జీవుల కంటే గొప్ప జీవిత బహుమతులు మనకు ఇవ్వబడ్డాయి. ఇతర జీవులు అంటే యానిమల్స్, జంతువులు. యానిమల్స్కి మనిషికి అసలు సంబంధం లేదండి. మనిషి అనేవాడు ఎవడండి? దేవుని రూపంలో చేయబడినవాడు మనిషి. గాడ్ మేడ్ హ్యూమన్ ఇన్ హిజ్ ఓన్ ఇమేజ్. ఎవడైనా దేవుడు ఎలాగుంటాడంటే నాలాగా ఉంటాడని చెప్పాలి మీరు. ఆయన రూపం మనకి ఇచ్చాడు. ఇవాళ విచిత్రం ఏంటంటే జంతువుల్ని దేవుళ్ళుగా ఆరాధిస్తున్నారు. ఒక మంచి కోడి నాగని దేవుడిగా ఆరాధించి దానికి వెళ్ళి పాలు, గుడ్డు అని పెట్టేశారనుకోండి, ఆ పాము అండి ఈ భక్తుల్ని చూసి ప్రేమగా వాళ్ళతో పాటు ఇంటికి వచ్చేసింది అనుకోండి. ఇంటికి వచ్చి వాళ్ళ ఇంటి మధ్య ఇంట్లో ఇలా పగడి విప్పి, భక్తులారా రండి అంటే దేవుడు వచ్చాడు అంటారా? కర్ర పట్టుకొని పగలు కొడేస్తారా? ఎంత హాస్యాస్పదం అండి. ఇవన్నీ వింటుంటే, జంతువులను దేవుడిగా ఆరాధన వింటుంటే హాస్యాస్పదం. రోమాపత్రిక 1 ఇవన్నీ రాస్తాడు. వాళ్ళు సృష్టికర్తను ఆరాధించకుండా సృష్టిని ఆరాధిస్తున్నారు అంటాడు. పక్షుల రూపంలో, జంతువుల రూపంలో ఆరాధిస్తున్నారు అంటాడు. అక్కడ ఏం రాస్తాడంటే దేవుడు వారిని చేయరాని కార్యములు చేయుటకు భ్రష్ట మనసుకు అప్పగించాడండి. ఇవాళ భారతదేశంలో ఈ భ్రష్టులు ఎక్కువైపోయారండి. క్రైస్తవులు చంపడం ఏంటండి? క్రైస్తవ స్త్రీలని రేప్ చేయడం, చంపేయడం, సంఘాలు పగలగొట్టడం ఏమిటి ఇవాళ భారతదేశంలో జరుగుతుంది? వాళ్ళే భ్రష్టత్వంలో ఉన్న వాళ్ళందరూ కూడా. కారణం ఏంటంటే వాళ్ళు దేన్ని ఆరాధిస్తున్నారండి? జంతువులను ఆరాధిస్తున్నారు. సృష్టికర్తను ఆరాధించట్లేదు, సృష్టిని ఆరాధిస్తున్నారు. మళ్ళీ చదువుతలేదే మాట. ఇతర జీవుల కంటే గొప్ప జీవిత బహుమతులు మనకు ఇవ్వబడ్డాయి. ఏంటి, మానవుడు అనేవాడు చాలా విలువైన వాడు అండి. నా వరకైతే నేను చాలా ఆనందిస్తాను, గర్విస్తాను. నా 71 సంవత్సరాలు ప్రభు కొరకే జీవిస్తున్నాను, ప్రభు మహిమ కొరకే జీవిస్తున్నా. బాధలు అందరికీ ఉంటాయి, గాయాలు అందరికీ ఉంటాయి, మోసాలు అందరికీ జరుగుతాయి. వాటన్నిటినీ నేను ఎదుర్కొని ముందుకెళ్తూ ప్రభు కొరకే జీవిస్తున్నా, ఆయన సాక్షిగా జీవిస్తున్నా. నా ఆశ నెరవేరాలి. నేను అనుకున్న చర్చ్ బిల్డింగ్ రావాలి, ఇంకా వేల మందికి సువార్త చెప్పాలి. నా కోరిక ఒకటే ఏంటంటే ప్రభు రాజ్యానికి నేను వెళ్తాను, గ్యారంటీకి వెళ్తాను. వెళ్ళినప్పుడు నేను కోరుకుంటుంది ఏంటంటే బలా నమ్మకమైన మంచి దాసుడు అనాలని కోరుకుంటున్నాను. అందుగురించి నేను ప్రయాసపడతాను. లోకలేదు సంపాదించుకోవాలని ఆశలేం లేవు. దేవుడు నన్ను బహుగా దీవించాడు. తర్వాత మనందరిలో ఈ శక్తివంతమైన బహుమతులు ఉన్నాయి. ఈ శక్తివంతమైన బహుమతులు చాలా వరకు ఏంటనుకుంటారంటే వెక్టర్ ప్రభాకర్ గారిని దీవించడం. సార్ మీకేంటి సార్, దేవుడు బాగా దీవించాడు సార్. అండ్ ఆ మధ్యలో ఒక మీటింగ్ పెట్టాను. మీటింగ్ పెడితే మొత్తం
70s రివైవల్కి సంబంధించిన మీటింగ్ అనమాట. ఆ పాస్టర్ గారు వచ్చి విక్టర్ ప్రభాకర్ గారికి ఏముంది, బోల్ డబ్బు ఉంది, ఆయన ఏమైనా చేస్తాడని చెప్తున్నాడు ఆయన. చదవమని అది మనందరిలో ఈ శక్తివంతమైన బహుమతులున్నాయి. ఏంటి, నేనంతో నువ్వు అంతే దేవుడికి. ఇక్కడ కూర్చుని ఒక చిన్న పిల్ల ఎంతో, నేను అంతేనండి. నీ శక్తి నీకు తెలుసుకోవాలండి. యెహోవా అందరికీ ఉపకారి. దేవునికి ముద్దు బిడ్డలు లేరండి. నీవు దేవుడి దగ్గరికి రాకుండా నీవు లోకంలో తిరుగుతూ దేవుని ఆశీర్వాదాలు కావాలి నీకెక్కడ వస్తాయండి? ఏంటి ఇవాళ మన ఇళ్ళల్లో జరుగుతున్న సన్నివేశాలు చూడండి. ఆడికి బాగున్నంతసేపు గుడికి రాడు, ఆడికి రోగం రాగా నన్ను హాస్పిటల్లో పడేసి ఆడి తల దగ్గర ఒక బైబిల్ పెట్టి వంతుల వారీగా వాడికి హాస్పిటల్లో కాపలా కాస్తుంటారు. ఎదురైన వాడికి అందరికి ఏం చెప్తారండి? ప్రార్థించేయండి, ప్రార్థించేయండి, ప్రార్థించేయండి అని చెప్తారు. ఆలోచించేయండి, అంటే దేవుడు ఆడి పక్షంగా లేడా? దేవుడికి వాడెంతో నేను అంతేనండి. ఏమండి, మీరు ఎన్ని ఆయా గుళ్ళకి వెళ్ళిన వాళ్ళు ఉంటారు, టీవీ మెసేజ్లు కూడా వింటారు. మీరు నాకులా చెప్పే పాస్టర్ ఎంతమంది చూస్తారో ఒకసారి చెక్ చేసుకోండి. మీరు బీపీ ఉంటే ప్రసంగం చేయనని చెప్పే కాపర్లు ఎంతమంది ఉన్నారో ప్రపంచం లెక్కేసుకోండి. మీరు ఉండరండి, చాలా తక్కువ మంది ఉంటారు. రోగం వస్తే నేను ప్రసంగం చేయని చెప్పిన కాపర్లు ఎంతమంది ఉంటారండి? వాళ్ళ కాపర్లకి అన్ని రోగాలు, కాపర్లకి అన్ని సమస్యలు. రోగం అనేదండి ఎలాగొస్తుందో నా మాటలు కాదు కానీ కొరింథీ పత్రికలో రాస్తున్నాడు. మొదటి కొరింథీ పత్రికలో చెప్తాడు ఏంటంటే, మీలో అనేకులు అయోగ్యముగా బల్లను సమీపిస్తున్నారు కాబట్టి మీరు రోగులుగా ఉన్నారు. ఇంకా కొద్ది లోపలికి వెళ్ళి ఏమంటున్నాడండి, మీలో అనేకులు మరణిస్తున్నారు, నిద్రిస్తున్నారు. ఏమండి, ఇవాళ రోగి దగ్గరికి వెళ్ళి మారు మనసు పొందండి ఏమంటాడు? ఎవరికి రావు సార్ రోగాలు అంటాడు. పాస్టర్లు అంటారు మీ సంగతి తర్వాత. ఏంటి, ఒక రోగిని పక్షవాయు గలవాడిని ఆ కప్పు ఇప్పి నలుగురు దించారు కిందకి యేసుప్రభు గారికి ఎదురుగా. అప్పుడు యేసుప్రభు గారు, నీ రోగం బాగుపడది, లెగిసి వెళ్ళిపోరా అని చెప్పారా? ఏం చెప్పారండి ఆయనకి? నీ పాపములు క్షమించబడి ఉన్నవి, నీ పరుపును ఎత్తుకొని వెళ్ళిపోమన్నాడు. అంటే ఆడికి రోగం ఎందుకు వచ్చిందంటే ఆ పక్షవాతం పాపాల వల్ల వచ్చాయి. నీ పాపాల వల్ల నీకు రోగాలు వస్తే నేను మంచి విశ్వాసాలని మంచి నీకెందుకు వస్తాయని విశ్వాసం అయితే రోగాలు అసలు నీ దగ్గరికి. విశ్వాస దగ్గర రోగాలు రావండి, విశ్వాస దగ్గర దయ్యాలు రావండి. అదే రమ్మనండి రోగాన్ని, అదే రమ్మనండి దయ్యాన్ని. నామకార్థ క్రైస్తవుల దగ్గరికి, దొంగ కాపర్ల దగ్గరికి వచ్చేవే రోగాలు, దయ్యాలండి. అదే చెప్తున్నాడు వాళ్ళు ఇక్కడ. చదవా, మనందరిలో ఈ శక్తివంతమైన బహుమతులున్నాయి. ఇట్ట ప్రభాకర్కి ఎలాగ దీవించాడో నిన్ను అలాగే దీవిస్తాడు తల్లి. నీ దగ్గర దీవెన రావట్లేదంటే అర్థం ఏంటంటే నువ్వు దేవుడి దగ్గర లేవు. తర్వాత మన శక్తి శ్రద్ధ యాత్ర దాతృత్వము మరియు ప్రేమను ఎంచుకునే సామర్థ్యము మనకు ఇవ్వబడ్డది. దీనికి ఇంగ్లీష్లో మాట ఉంటుంది ఏంటంటేనండి, యు ఆర్ ద కెప్టెన్ ఫర్ యువర్ ఆర్క్. నీ నావకి నువ్వే నాయకుడివి. ఏమండి, మా ఇంట్లో ఏ చిన్న పొరపాటు జరిగినా దానికి నేను బాధ్యత వహిస్తాను. రాయన్ బాబుకి ఒకసారి పడి చిన్న దెబ్బ తగిలింది. ఇక్కడ ఎయిడ్స్ ప్రార్థన చేశాను, ప్రభువా నేనేం తప్పు చేసినా మనకు దెబ్బ తగిలింది. సాయిమేల్ బాబు పైకి వెళ్ళేటప్పుడు ఆపుతాను, కారు మీద చేసి ప్రార్థన చేస్తాను, నా కొడుకుని మళ్ళీ క్షేమంగా ఇంటికి తీసుకురా ప్రభు అని ప్రార్థన చేస్తాను. నా మనవరాలు డింపి సమ్మర్ వెకేషన్స్కి వెళ్ళారు హైదరాబాద్. ప్రతి గడియ వాళ్ళ గురించి ప్రార్థన చేస్తాను. వాళ్ళు ఎక్కడున్నా కాపాడబడాలి. వాళ్ళకి ఏదైనా దెబ్బ తగిలితే దాన్ని నేను బాధ్యత వహిస్తాను. చాలా జాగ్రత్తగా మీరు ఆలోచన చేసుకోండి. మళ్ళీ చదువుతలేదే, మన శక్తి శ్రద్ధ యాత్ర దాతృత్వము మరియు ప్రేమను ఎంచుకునే సామర్థ్యము మనకి ఇవ్వబడింది, నీకే ఇవ్వబడ్డది. యూ హ్యావ్ టు డిసైడ్ యువర్ సెల్ఫ్. అండ్ విక్టర్ ప్రభాకర్ ఇవాళ ఎలాగున్నాడంటే, నాకెవడు గాడ్ ఫాదర్స్ కానీ నాకు ఎవడో సహాయాలు చేసినాడు ఎవడు లేడు. నాకు కీడు చేసిన వాళ్ళందరూ కూడా నా వాళ్ళనే వాళ్ళు మెయిన్. లేకపోతే ఈ పాటికి మనం ఎక్కడో పెద్ద హాల్లో ఉండాలి. మనం ఎవడు మోసం చేస్తాడండి? నువ్వెవరు నమ్ముతావో వాడే మోసం చేస్తాడు. నీ గురించి ఎవడు చెడ్డ మాట్లాడతాడండి? మీరు ఎవరిని ఎక్కువ ప్రేమిస్తారో వాడే మీ గురించి చెడ్డ మాట్లాడతాడు. మీ బంధువుల్లో చూడండి, స్నేహితుల్లో చూడండి, ఎవరికి ఎక్కువ ఉపకారాలు చేస్తారో వారే మీకు కీడు చేస్తారు. కనుక నీ లైఫ్ నీ చేతిలోనే ఉంది.
నా జీవితం గురించి నేను ఎవరిని నిందించనండి. నాకు కొన్ని లక్షల నష్టం కలిగాయండి, నేను ఎవరిని నిందించలేదు, వాళ్ళని అడగలేదు. కరెంట్ పోయింది మొన్న, నన్ను నేనే నిందించుకున్నాను తప్ప దేవుడిని నిందించలేదు. ఒక నష్టం జరిగినప్పుడు నన్ను నేనే నిందించుకుంటా. దేవుడి సామర్థ్యం అందరికి ఇచ్చాడండి. ఇక్కడున్న చిన్న పిల్లలు కూడా ఆశీర్వదింపబడిన వారే. కారణం ఏంటంటే దేవుడి దగ్గర రావటం లేదు, మీరు మీ శక్తిని మీరు తెలుసుకోవట్లేదు. పాల్ యాంగిచో అనే మహాభక్తుడిని చిన్న పిల్ల వెళ్ళి సువార్త చెప్పి ప్రభులు నడిపించిందండి. ఇవాళ ప్రపంచం అందరి చేతుల్లో బైబిల్ ఉన్నాయంటే చిన్న పాప మేరీ జోన్స్ అనే చిన్న పాప వాళ్ళు మనందరి చేతుల్లో బైబిల్ ఉన్నాయండి. మదర్ తెరీసా 4 అడుగుల మనిషి, ఇంగ్లీష్ రాదు, చదువు లేదు. ఎంత ఘనంగా దేవుడు వాడుకున్నాడండి ఆవిడ్ని, ఎంత ఘనంగా వాడుకున్నాడు. భారతదేశం అంతా సెలవు ఇచ్చారు ఆవిడ చనిపోయినప్పుడు. ప్రపంచ దేశాల్లో ఉన్న నాయకులందరూ, రాయబారులందరూ వచ్చారండి. దైవభక్తి ఈ లోకంలో, రానున్న లోకంలో లాభసాధకమైనది. దేవుడు నీకు ఇచ్చిన ఈ యొక్క వరాల్ని నువ్వు వినియోగించుకోవట్లేదు, అందుకే నువ్వు కిందకి వెళ్ళిపోతున్నావు. మళ్ళీ ఒకసారి చదివినది. మన శక్తి శ్రద్ధ యాత్ర దాతృత్వము మరియు ప్రేమనించుకునే సామర్థ్యము మనకు ఇవ్వబడింది. సామర్థ్యం దేవుడు నీకే ఇచ్చాడు, నాకే ఇచ్చాడు. తర్వాత ఊహించని బహుమతి, చాలా ఇంపార్టెంట్ థింగ్ అని జాగ్రత్తగా వినండి. ఊహించని బహుమతి మీరు సంపాదించడానికి, అంటే ఊహించిందంటే అతీతమైన బహుమతి, అతీతమైన వరం, అతీతమైన కార్యాలు నీ జీవితంలో జరగాలంటే లేదా అర్హత కోసం ఏమీ చేయనవసరం లేదు. అర్హతల గురించి నువ్వేం కష్టపడాల్సిన పని లేదు. కానీ అది మీ వద్దకు వస్తుంది, అవే నీ దగ్గరికి వస్తాయి. ఏంటి, నా జీవితంలో నేను యేసు ప్రభుని ఎప్పుడైతే ముఖాముఖిగా చూసానో, ఎప్పుడైతే యేసు ప్రభు రక్షణగా ప్రభుగా కలిగి ఉన్న అవే నుంచి నేనేం అడగడం మానేశాను ప్రభువుని. ఈవేళ దేవుడు నాకు ఇచ్చినవండి, నేను అడిగిన వాటిని కంటే, ఊహించిన వాటికంటే అత్యధికంగా ఇచ్చాడు. ఇది మీకు అర్థమయ్యే స్టైల్లో చెప్తాను, తల్లులకి ఈజీగా అర్థమవుతాయి. పిల్లవాడు ఏడుస్తుంటాడు, పక్కింటోడికో ఎదురింటోడికో కనీసం తండ్రికి కూడా తెలియదు ఆడు ఎందుకు ఏడుస్తున్నాడా. తల్లికి తెలుస్తుంది ఎందుకు ఏడుస్తున్నాడా. ఆకలికి ఏడుస్తున్నాడా, ఎవరు గిల్లిస్తే ఏడుస్తున్నాడా, చేమ కుడితే ఏడుస్తుందా, అండ్ ఆడు మమ్మీ నాకు పాలు ఇవ్వని అడుగుతాడా, మమ్మీ నాకు ఆకలేస్తుంది అడుగుతాడా. వాడికి ఏం తెలియదు, వాడు అడగడు. కానీ తల్లికి తెలుసు, తల్లి వెళ్ళి వాడికి పాలు పెడుతుంది. ఏంటి, తల్లికే పిల్లడు అవసరం ఏంటో తెలిస్తే దేవుడికి తెలియదండి. అందుకే ఒక భాగంలో అంటాడు, మీరు అడగక ముందే నేను వాటిని ఎరిగి ఉన్నాను అంటాడు. అండ్ ఇవాళ నేను నాకు కావాల్సిన వాటన్నిటి గురించి ప్రార్థన చేసినాడు. చర్చ్ గురించేనండి, నా సొంత విషయాలు కాదు. నాకు అవన్నీ ప్రార్థించే నా కళ్ళ ముందు అలా కనిపిస్తుంటాయండి. దేవుడు చెప్తుంటాడు, ఎస్ ఐ విల్ డూ ఇట్ అని చెప్తుంటాడు. దేవుని సేవకురికే నేను జీవించాలి, అనేక వేల మందిని దేవునిలోకి నడిపించాలని ఆశ తప్ప నా గురించి జీవించాలని ఆనందం నాకు లేదు. అలాగనుకుంటే దేవుడు ఆల్రెడీ నన్ను బహుగా దీవించాడు. కనుక ఆశీర్వాదం అనేది నీ ఇంటికే వస్తుంది. నువ్వు చేయవలసింది ఏంటండి, మోకరించి కన్నీటి ప్రార్థన చేయాలి. లాస్ట్ అందులో జీవించి ఉన్న ప్రతి క్షణము మీకు జీవిత బహుమతిగా ఇవ్వబడింది. నీకు ప్రతి క్షణము కూడా ఒక బహుమతి అండి. ఏమండి, నీవు టైము దేవుడికి ఇవ్వకుండా రోడ్ల మీద తిరుగుతూ, స్నేహితులతో తిరుగుతూ, అన్యులతో తిరుగుతూ, లోకానుసారంగా తిరుగుతుంటే దేవుడికి ఎంత బాధగా ఉంటుందండి. ఒకసారి ఆలోచించేయండి, ఎంత బాధగా ఉంటుందండి. విలియం కేరీ మహాభక్తుడు, రాజారాం మోహన్ రాయ్ వాళ్ళందరితో కలిసి సతీ సహగమనం అనేది ఆపడానికి ఆ యొక్క ప్రణాళికలు ఆయన కూడా ఫైట్ చేశాడు. సతీ సహగమనం అంటే ఆ యొక్క భర్త చనిపోతే వాడిని కాల్చేటప్పుడు ఆ క్షితి మీదే బతికున్న భార్యను కూడా కూర్చోబెట్టేలే. అదే సనాతన ధర్మం. మీరు గట్టిగా ప్రార్థన చేయకపోతే భారతదేశం ఒక మణిపూర్ అయిపోతుంది. చాలా గట్టిగా ప్రార్థించండి. సనాతన ధర్మం అంటే దాన్ని వ్యతిరేకించారు రాజారాం మోహన్ రాయ్, విలియం కేరీ వీళ్ళందరూ వ్యతిరేకించి అప్పుడు వాయిస్ రాయ్ గారు గవర్నర్ అక్కడ ఒక గవర్నమెంట్ ఆర్డర్ తెచ్చారు. ఏంటంటే అది నేరము, భర్త చనిపోతే ఆ క్షితి మీద బతుకున్న భార్యని కాల్చడం అనేది నేరం అనేది ఒక చట్టం తెచ్చారు. ఆ వేళ ఏంటంటే ఒక ప్రింట్ మీడియా ఉండేది, ఎలక్ట్రానిక్ మీడియాస్ ఏవి లేవు.
అప్పుడు ఆయన విలియం కేరీ గారికి ప్రెస్ ఉంది. ఆయన రాత్రంతా పడుకోకుండా ఆ జీవోన గవర్నమెంట్ ఆర్డర్ని ప్రింట్లు చేసి తెల్లవారి ఆ యొక్క ప్రదేశాలన్నిటికీ పంపించాడటండి. అప్పుడు వాయిస్ రాయ్ గారు ఆయన కలిసి అడిగారట, గవర్నర్ గారు, విలియం కేరీ ఎందుకయ్యా రాత్రి అంతా నిద్ర లేకుండా ఎందుకో నీకు అంత అర్జెంటు, మెల్లిగా చేయొచ్చు కదా అని. అప్పుడు విలియం కేరీ గారు అంటాడు, అయ్యా నేను తెల్లవారి లోపు ఈ కాగితాలు జీవో ఈ గవర్నమెంట్ ఆర్డర్ ప్రజల చేతిలో పెట్టకపోతే ఇంకెంతమంది ఆడపిల్లలు చనిపోతారు. ఏమండి, దేవుని కలిగిన వాడికి మంట ఉంటుందండి. ఒక్క గడియ కూడా అన్యులకి ఇవ్వలేడండి, ఒక గడియ కూడా లోకంలో గడపలేడండి దేవుని కలిగినాడు. అండి నాకు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు కబురు పెట్టి రా సీఎం గారు మీరు పిలిచారంటే నేను వెళ్ళండి, నాకు దేవుడు పనే ముఖ్యం. యేసు ప్రభు గారు ఏం చెప్పారండి, దేవుని పని నాకు ఆహారం అంటాడండి. ఎవడలో దేవుడు ఉన్నాడో వాడే లోకంతో గడుపుతాడండి. ఎవడలో దేవుడు ఉన్నాడో వాడి కాల విలువ వాడికి తెలియదండి. చక్కని పాట ఉందండి, కాల విలువ నీకు తెలియకపోయినా కష్టాల పాలైపోతావు. ఏంటి వాళ్ళు నేను పరిగెడుతున్నా ప్రతి గడియ పరిగెడుతున్నా, ఇంకా అనేక ఆత్మలు రక్షింపబడాలి. తెల్లవారి 4 అవగానే 20,000 మందికి ప్రపంచంలో ఉన్న వాళ్ళకి నేను మెసేజెస్ పంపిస్తానండి. 20,000 మందికి. ఎవ్రీ మినిట్ ఈజ్ అ వాల్యుబుల్ మినిట్. చదవ లాస్ట్ మళ్ళీ అది, జీవించి ఉన్న ప్రతి క్షణం, ఇవి జీవించున్నావు కదా నీ బ్రతికిన దినాల ప్రతి క్షణం మీకు జీవిత బహుమతిగా ఇవ్వబడింది. దేవుడు నీకు ఇచ్చే బహుమతి అండి. దాన్ని వేస్ట్ చేస్తారా మీరు? అన్యులతో గడుపుతారా, లోకంతో గడుపుతారా? యు షుడ్ ఫీల్ షేమ్ యువర్ సెల్ఫ్. సిగ్గుపడండి, దేవుని కొరకు జీవించండి, మోకరించి ప్రార్థించండి. ప్రతి గడియకు మీరు దేవుడికి లెక్క అప్పగించాలి. బైబిల్ వివరణలోకి వెళ్తున్నామండి. దీనిలో 4 భాగాలు ధ్యానిస్తామండి. దేవునితో జీవితకాలము, ఇదే మూలవాక్యం. దావీదు కీర్తన 27:4. దేవునితో జీవితకాలము. చదువుతలే. యెహోవా యొద్ద ఒక్క వరం అడిగితిని, యెహోవా యొద్ద ఒక వరం అడిగితిని, దానిని నేను వెతుకుచున్నాను. దానిని నేను వెతుకుతున్నాను. యెహోవా ప్రసన్నతను చూచుటకును, యెహోవా ప్రసన్నతను చూడడానికి, ఆయన ఆలయంలో ధ్యానించుటకును, ఆయన ఆలయంలో ధ్యానించడానికి నా జీవితకాలం అంతయు, నా జీవితకాలం అంతా నేను యెహోవా మందిరంలో నివసింపగోరుచున్నాను. మందిరంలో ఏటైనా వరం అడుగుతున్నాడు. బాబు నాకేం వద్దు ప్రభువా, మీతో ఉండే కృప నాకు ఇవ్వండి అండి. మరియా మార్త గారికి కోపం వచ్చింది. ప్రభువా ఇంత కష్టపడుతున్నాను కదా, వంటలు వండుతున్నా, చూడు మరియా వచ్చాక అలా కూర్చుండిపోయింది పని పాటు చేయకుండా. అప్పుడు యేసుప్రభు గారు, ఏం మరియా తప్పు కదా, వెళ్ళి సహోదరికి సాయించి అన్నాడా ఏంటన్నాడు యేసుప్రభు గారు. మరియా ఉత్తమమైన దాన్ని ఎంచుకుంది. ఇక్కడ ఉన్న వాళ్ళందరూ గమనించుకోండి, దేవునితో జీవించడం, ఆయనతో ప్రయాణించడం, ఆయనతో మాట్లాడడం, ఆయనతో గడపడం అనేది మనం ఎంచుకోవాలి. అదేమంటున్నాడండి ఇక్కడ, వరం అంటున్నాడు. అందులో నెంబర్ 2 ఏంటంటేనండి, విశ్రాంతి దినము దేవునికి ప్రతిష్ఠితము. విశ్రాంతి దినము. విశ్రాంతి దినం అంటే ఆదివారం కాదు, విశ్రాంతి దినం అంటే శనివారం. యూదులు ఈ వాటికి కూడా విశ్రాంతి దినాన్ని పాటిస్తారు, సబ్బాత్. ఆదివారం ఏంటి పాస్టర్ గారు? ఆదివారం ఏంటంటే పునరుద్ధాన దినం. యేసు ప్రభు గారు సమాధిని గెలిచి రోచిన దినం. అయితే ఈవేళ ప్రపంచంలో అత్యధిక శాతం పునరుద్ధాన దినాన్ని ఆచరిస్తారు. ఒక యూదులు, సెవెంత్ డే అడ్వాంటేజ్, యెహోవా విట్నెస్ చర్చిల వాళ్ళు మాత్రమే శనివారం విశ్రాంతి దినంగా పాటిస్తారు. దాని యొక్క ప్రాధాన్యత ఏంటి, దాని యొక్క ప్రాముఖ్యత ఏంటి మనం డీటెయిల్గా చూద్దామండి. అది కూడా దేవుడు మనకిచ్చిన వరం. అది యెషయా 58:13-14. యెషయా 58:13-14 చదువుతాలి. నా విశ్రాంతి దినమున వ్యాపారం చేయకుండా నాకు ప్రతిష్ఠితమైన దినమని. చాలా జాగ్రత్తగా ఆలోచన చేసుకోండి. చాలా మందికి ఆదివారం ఏదైనా పని ఉంటే గుడికి రారండి. ఆదివారం గుడికి వచ్చారంటే ఏ పని బట్ట లేకపోతేనే వస్తారు. ఏ పని ఉన్నా సరే ఎగ్గొట్టేద్దామని ప్లాన్ చేస్తారు. ఇవాళ ఆలోచించండి, మన ఇళ్ళల్లో ఎంతమంది ప్రతి ఆదివారం గుడికి వస్తున్నారు విధిగా? మొదటి నుంచి చదవండి. నా విశ్రాంతి దినమున వ్యాపారం చేయకుండా. విశ్రాంతి దినం వ్యాపారం అంటే నేను ఆలోచించేయండి, ఆదివారమే చిట్స్, ఆదివారమే ఈ యొక్క వ్యాపారాలన్నీ జరుగుతాయండి. ఆదివారమే
ఆదివారమే స్పెషల్ క్లాసులు పెడతారు పిల్లలు గుడికి రాకుండా. ఇదంతా సాతాను ప్రణాళిక. అటు తల్లిదండ్రులు ఏంటి డిసైడ్ చేస్తారండి, గుడి అనేది ఎప్పుడు ఉంటుందిలే, స్పెషల్ క్లాస్కి వెళ్ళిపోవాలని చెప్తారు. నా హోల్ లైఫ్లోనండి ఆదివారం గుడికి వెళ్ళకుండా ఉండని రోజు లేదండి హోల్ లైఫ్లో. ఒకరోజు అయితే కలకటా నగరంలోన ఆదివారం చర్చ్కి వెళ్ళాలి. ఎదురుగా ఒక బెంగాలీ చర్చ్ ఉందండి, నాకు బెంగాలీ రాదు. ఆయన ఇలా చర్చిలో కూర్చుని వాళ్ళేదో తుషి బోసి యేసు మోసి అంటే నేను కూర్చుని వాళ్ళతో పాటు తుషి బోసి అంటున్నాను అంతే. గుళ్ళో కూర్చుని ఒక ఆనందం. సింగపూర్ వెళ్ళా నేను, స్టార్ హోటల్కి ఎదురుగా ఒక చర్చ్ ఉంది, అది రోమన్ క్యాథలిక్ చర్చ్. అలా గంట ఆరాధన చేస్తుంది, దాన్ని మాస్ అంటారు, వాళ్ళు పూజ అంటారు. అక్కడ వెళ్ళి కూర్చునేవాడిని. వాళ్ళు ఆ సింగ భాషలో చేసేవాళ్ళు, అందులో కూడా ఆనందించేవాడిని. నా హోల్ లైఫ్లో ఒకే ఒక ఆదివారం గుడికి వెళ్ళలేదని, అది విమానంలో ఉన్న ఒకే ఒక ఆదివారం. అది ఇశ్రాయేలీల విమానం. కరెక్ట్గా మార్నింగ్ అయ్యేసరికి నేను ప్రార్థన చేసుకుంటున్నా, టక్కమని యూదులు లెగిసిపోయారండి. ఒక 20 మంది 30 మంది లెగిసిపోయారు. ఎందుకురా లెగిసిపోయారని చూస్తే వాళ్ళు విమానం వెనక్కి వైపుకి వెళ్ళి ఆ గోడ దగ్గర ప్రార్థన చేస్తున్నారు, ఆరాధన. వాళ్ళు ఎలా చేస్తారు తెలుసండి యూదులు, మోసే అలా చేస్తుంటారు, ఇలా ఊగి చేస్తుంటారు. మన ప్రార్థన ఎలా ఉంటుందండి, తెల్లవారి పాస్ట్ గారు 4 గంటలు లెగమంటే ఎన్నిసార్లు చెప్పించుకుంటామే, మనం ఒకసారి లెగిద్దాం, లెగిసి మోకాళ్ళు వేసి మెయిన్ అనేసరికి 6 7 అయిపోద్ది. దేంట్లోకి వెళ్ళిపోతారండి, నిద్రలోకి వెళ్ళిపోతారు. నేను నిలువ మోకాళ్ళ మీద ఎందుకు ప్రార్థన చేస్తాను తెలుసామా, నిద్రపోయి అనుకోండి ఏటవుతుందండి, పడిపోవడం ఏదో ఒకటి ఇరిగిపోవడం అనేది జరుగుతుంది. అందువల్ల ఏంటుంటుందండి, అలర్ట్గా నిలువ మోకాళ్ళ మీద ప్రార్థన చేస్తాం. దేవుడికి ప్రార్థనలో ఇష్టమైన భంగిమ ఏంటంటే నిలువ మోకాళ్ళు. నాకు ముడుకులు నొప్పండి పాస్టర్ గారు, ముసలిని అయిపోయాను కదా, ముసలి దాన్ని చేయలేను అని అనుకుంటారు. మోకాళ్ళు వేసి చూడండి, ముడుకులు నేర్చేస్తాడండి. నా కాళ్ళను లేడి కాళ్ళగా చేసిన ఒక పాట ఉంది, మీ కాళ్ళు లేడి కాళ్ళగా చేసేస్తాడు దేవుడు. రోగాలు ఎవరికి ఉంటాయి తెలుసా, నేను రోగిని అనుకున్నాడికి రోగం ఉంటుంది, నేను రోగిని కాదంటే రోగం లేదు అడిగి, అంతే. చదవ, కంటిన్యూ చేయి. నా విశ్రాంతి దినమున వ్యాపారం చేయకుండా, వ్యాపారాలు చేయకూడదు విశ్రాంతి దినాన్ని, నాకు ప్రతిష్ఠితమైన దినమని. వ్యాపారాలు చేయకూడదంటే అర్థం ఏంటంటే, వ్యాపారాలు జరుగుతున్నాయి, ఇవాళ ఇండియాలో జరుగుతున్నాయి. ఆదివారం నాడే వ్యాపారాలు ఉంటాయి. చీట్లు ఫండ్ పారడం ఆదివారమే, ప్రైవేట్ క్లాసులు ఆదివారం, అన్ని వ్యాపారాలు ఆదివారమే. నేను అమెరికా దేశంలో న్యూయార్క్ అనే సిటీలో ఉదయాన్నే వెళ్తున్నా, నేను దొరగారు కారులో వెళ్తున్నా. ఆ ఫుట్పాత్ మీద యూదులు అలా నడుచుకొని పోతున్నా, సాటర్డే అనమాట, అది విశ్రాంతి దినం. నేను అన్నా, అరే వీళ్ళందరూ చాలా ధనవంతులు కదరా, న్యూయార్క్ నగరంలో వ్యాపారం శాసించేవాళ్ళు యూదులే, కోటాను కోట్ల వ్యాపారం చేస్తారు. ఇశ్రాయేల్ దేశం అంత పవర్ఫుల్ ఎందుకంటే యూదుడు ప్రపంచంలో ఎక్కడున్నాడు దేశానికి డబ్బు పంపిస్తాడు. ఇశ్రాయేల్ దేశం చాలా చిన్న దేశం, 80 లక్షలు 90 లక్షల జనం అంతే. ప్రపంచానికే భయం ఇశ్రాయేల్ అంటే. ప్రపంచం అంతా చెప్పింది ఇరానోటి జోలికి వెళ్ళొద్దని, ఇరాన్లోకి వెళ్ళిపోయి వాడు శుభ్రం చెదకొట్టి వచ్చేసాడు అంతే. ఎవడు మాట విండడు ఇశ్రాయేలీయుడు. ఇశ్రాయేలీకి దేవుడు ఇచ్చిన వరం ఏంటంటే ఆకుల శబ్దం వినిపించి శత్రువులు జయిస్తారు. వాళ్ళతో యుద్ధం చేస్తున్నది ఎవరండి, ఇస్మాయిల్ సంతతి వాళ్ళు. వాళ్ళకి ఒక వరం ఇచ్చాడు దేవుడు ఏంటంటే అడవి గాడిద స్వభావం కలిగిన వారు. ఏంటి, వాళ్ళు ఇలా కడగరు ముఖం, ఇలా కడుగుతారు ముఖం. అంటే వాళ్ళదంతా కూడా రివర్స్, రాత కూడా రివర్స్లోనే రాస్తారు. ఇశ్రాయేలీలు అంత శక్తివంతమైన వాళ్ళు ఇశ్రాయేలీలు. ఆదివారం వ్యాపారం చేయరండి, వాళ్ళు వ్యాపారం చేయరు. ఆ న్యూయార్క్ నగరంలో అలా నడుచుకొని వెళ్తుంటే నేనన్నా, పాస్టర్ గారు దొరగారైనా, పాస్టర్ గారు వీళ్ళు కార్లన్నీ కూడా ఒక్కోటి 10 కోట్లు 20 కోట్లు ఉంటాయి కార్లు. సాధారణంగా కారుతో వెళ్ళి గుడి ముందు దిగాలని ఆశిస్తారు కదా, వీళ్ళేంటి ఇలా నడుచుకెళ్తున్నారంటే వాళ్ళకి అది ఇష్టం ఉండదటండి. కారు ఎక్కడో దూరం ఆపి నడుచుకొని వెళ్తారట. అంటే దేవుని సన్నిధిలో విధేయతగా ఉండాలి. యూదుల దగ్గర చాలా నేర్చుకోవాలండి మనం. నాకు అప్పుడప్పుడు అనిపిస్తుంది, నేను యూదుడిగా ఎందుకు పుట్టలేదని అనిపిస్తుంది. వాళ్ళు విశ్రాంతి దినాన్ని ఏ పనులు చేయరండి, వ్యాపారాలు చేయరు. కంటిన్యూ చేయ తల్లి. నాకు ప్రతిష్ఠిత దినమని, ప్రతిష్ఠిత దినమని నీవు ఓరకుండిన ఎడల
విశ్రాంతి దినము విశ్రాంతి దినము మనోహరమైనదనియు యెహోవాకు ప్రతిష్ఠిత దినమనియు ఘనమైనదనియు అనుకొని దాని ఘనముగా ఆచరించిన ఎడల నీకిష్టమైన పనులు చేయకయు వ్యాపారం చేయకయు లోక వార్తలు చెప్పుకొనకయు ఉండిన ఎడల నీవు యెహోవాను ఆనందించెదవు. అప్పుడు నువ్వు దేవుళ్ళు ఆనందిస్తావా? దేశం యొక్క ఉన్నత స్థలముల మీద నేను నిన్ను ఎక్కించెదను. ఎక్కిస్తాను. నీ తండ్రి అయిన యాకోబు స్వాస్థ్యమును నీ అనుభవంలో ఉంచెదను. యెహోవా సెలవిచ్చిన వాక్కు ఇదే. జాగ్రత్తగా ఆలోచించేయండి. విశ్రాంత దినం అనేది ఏంటంటే దేవునితో మనం గడిపే దినం. సదాకాలం మన దేవుడితో జీవిస్తామనే దానికి ఇది ఒక మచ్చు తునక అనమాట. కనుక ఆదివారం ఎవరు గుడులు మానకండి. దయచేసి మన ఇంట్లో ఎవరు గుడికి రావట్లేదు వాళ్ళకి చెప్పండి, తీసుకురండి. ఆదివారం దేవుని సన్నిధిలో గడపాలి. పరలోక రాజ్య ప్రతిబింబమే దేవుని సన్నిధండి. ఓ సంగమా సార్వంగమా, పరలోక రాజ్యపు ప్రతిబింబమా. చర్చ్ ఈజ్ అ రిఫ్లెక్షన్ ఆఫ్ ద హెవెన్. పరలోక రాజ్యం అలాగ ఉంటుందంటే సంఘాన్ని చూపించాలి. ఇలా ఇదే పరలోక రాజ్యం. యేసు ప్రభు గారు ఏం చెప్పారండి? పరలోక రాజ్యం ఎక్కడుందో మాకు చెప్పండి ప్రభు అంటే, మీ మధ్యనే ఉన్నది పరలోక రాజ్యం. 2 3 నా నామమున ఎక్కడ ఏకీపిస్తారో అక్కడ నేను ఉన్నాను. దట్ ఈస్ ద హెవెన్. అదే పరలోక రాజ్యం. తర్వాత అండి దేవుని కిరీట రత్నములు. దేవుని కిరీట రత్నములు. జకర్యా 9వ అధ్యాయం 16-17 వచనాలు. జకర్యా 9, 16, 17 చదువురా. నా జనులు యెహోవా దేశంలో కిరీటమందలి రత్నముల వలె ఉన్నారు గనుక. మనం ఎలాగున్నావటండి? ఆ కిరీటంలో రత్నాల్లాగా ఉన్నావటండి. కాపరి తన మందను రక్షించినట్లు వారి దేవుడైన యెహోవా ఆ దినమున వారిని రక్షిస్తాడు. వారు ఎంతో క్షేమముగా ఉన్నారు. ఎంతో సొగసుగా ఉన్నారు. ధాన్యము చేత యవనులను క్రొత్త ద్రాక్షారసము చేత యవన స్త్రీలను వృద్ధి నొందుదురు. అండ్ ఇది ప్రవచనాత్మకమైన మాటలు అండి. మనల్ని దేంతో పోల్చారండి? దేవుని కిరీటంలో ఉన్న మణులు అండి. మనం ద జ్యువెల్స్. ఆలోచించండి. మనల్ని మనం చాలా తక్కువగా అంచనా వేసుకుంటాం. ఇక్కడ ఉన్న ఎవరు మిమ్మల్ని తక్కువగా అంచనా వేసుకోకండి. మీరు దేవునికి ఇష్టమైన పిల్లలు. మీరు ఆయా కిరీటంలో మణులుగా ఉండేవాళ్ళం మనం. ఆ యొక్క దానియేలు గ్రంథంలో అంటాడు, ఎంతమంది మనుషులతో దేవునితో తిప్పుతారు వాళ్ళందరూ కూడా ప్రకాశించే జ్యోతుల వలె ఉన్నారంటాడు. కనుక మనల్ని మనం ఎప్పుడు తక్కువగా అంచనా వేసుకోకండి. మీరు దేవుని స్వరూపంలో జీవించిన వారు, పుట్టినవారు, దేవుని కొరకు జీవించండి. క్రైస్తవుడు అనే మాటకు అర్థం ఏంటంటమ్మా? క్రీస్తు యేసుని కలిగిన వాడు. మిమ్మల్ని చూడగానే అవతలకి ఎవరు కనిపించాలండి? యేసు ప్రభు కనిపించాలి. అలాగని మీరు జీవించాలి. మీలో యేసు ప్రభు కనిపించట్లేదంటే ఏంటి కనిపిస్తాయండి? అవతలకి దయ్యాలు కనిపిస్తాయి. ఎన్ని కనిపిస్తాయి? 8. ఒక దురాత్మ మనిషిని విడిచిపెట్టి వెళ్ళిపోయినప్పుడు నీరు లేని చోట్ల తిరుగుతూ, నేను వదిలి వచ్చిన గృహం మళ్ళా ఖాళీగా ఉందని వచ్చిందట. ఆ గృహం ఖాళీగా ఉండడం చూసి తిరిగి వెళ్ళి ఇంకా 7 చెడ్డవాయిన దురాత్మలు పట్టుకొచ్చిందట. ఆ యొక్క మనిషిలోకి వెళ్ళిపోయి అక్కడ ఏమన్నారంటే, ఆ మనిషి యొక్క కడపడి స్థితి మొదటి స్థితి కంటే భయంకరంగా ఉంది. ఇవాళ చాలామంది భ్రష్టులు అయిపోవడానికి కారణం అదేనండి. ఇక్కడ కూర్చున్న వాళ్ళందరూ ఒకసారి ఆలోచన చేసుకుంటే, ఒకప్పుడు ఎంత ప్రార్థన చేసేదని ఇప్పుడు ఎంత ప్రార్థన చేస్తున్నాం. ఒకప్పుడు ఎంత భక్తిగా ఉండేదని వీళ్ళు అంత భక్తిగాను. అంటే నేను 1972 ఫిబ్రవరి 7వ తారీఖు సాయంత్రం 7:30 ప్రభు రక్షణగా ప్రభుకి అంగీకరించాను. నా ప్రార్థనా జీవితం, విశ్వాస జీవితం గ్రాఫ్ అలా పైకి వెళ్తుందండి. ఇవాళ 2 గంటలు నిలువ మోకాళ్ళ మీద ప్రార్థన చేసే స్థితిలో దేవుడు నన్ను తీసుకెళ్ళాడు. దేవుని దర్శనాలు చూసే స్థితిలోని తీసుకెళ్ళాడు. పరలోక రాజ్యం చూడటం దిశలోని తీసుకెళ్ళాడు. పితరులతో మాట్లాడే స్థితిలోని తీసుకెళ్ళాడు. బిల్లీ గ్రామ్ గారితో మాట్లాడాను, యాంగి షో గారితో మాట్లాడాను, విశ్వాసంతో మాట్లాడుతుంటాను ప్రార్థనలో. ఎక్కడున్నారు మీరు ఆధ్యాత్మికంగా? వేర్ ఆర్ యూ? దేవుని ఆశ ఆయనకిష్టలుగా జీవించాలండి. ఒకవేళ లోకంలో సంపాదిస్తాను, వ్యాపారం చేస్తాను అనుకుంటారా? మీ గురించి మాట చెప్పాడండి. ఒకడు సర్వలోకము సంపాదించుకొని తన ప్రాణం పోగొట్టుకుంటే ఏం ప్రయోజనం?
అండి నేను షిప్ యార్డ్లో 18 years పనిచేశానండి. ఆదివారం డ్యూటీకి వెళ్ళేవాడిని కాదు. ఆదివారం డ్యూటీకి వెళ్తే 4 రోజులు జీతం ఇస్తారు. ఎప్పుడు వెళ్ళేవాడిని కాదండి. దట్ ఈస్ ద రీజన్ ఫర్ మై బ్లెస్సింగ్స్. నేను ఆశీర్వదింపడానికి కారణాలు అవి. దేవుడి దినానికి, దేవుని సమయానికి, దేవుని సన్నిధికి ఎప్పుడు ప్రాధాన్యత ఇచ్చానండి. ఇస్తున్నాను ఇవాళకి. మీరు ఎందుకు ఇవ్వటలేదు? బిజీ అయిపోయారా అండి? చాలామంది చాలా బిజీ అయిపోతారు. నేను ఎరిగిన ఒక గాస్పల్ సింగర్ ఉండేవాడు. ఆ సింగర్ గాస్పల్ సింగర్ అలా పోయి అన్ని దేవతల మీద పాటలు పాడడం, రేడియోలోని లోకానుసారమైన పాటలు కూడా వెళ్ళిపోయాడు. నేను చాలాసార్లు అని చెప్పేవాడిని అండి, సార్ మీరు చేస్తున్న పని మంచిది కాదు సార్, దేవుడు మీకు ఇచ్చిన తలాంతి దేవునికి వాడండి సార్ అంటే నవ్వేవాడు నాకు అది చూసి. నాకు వాళ్ళు తెలుసు, వీళ్ళు తెలుసు, ఈ పెద్దలు తెలుసు, ఆ పెద్దలు తెలుసు అనేవాడు. ఒకరోజు చెప్పాను నేను, సార్ ఒకరోజు మిమ్మల్ని దేవుడు మంచం ఎక్కించేస్తాడు సార్, వీళ్ళు ఎవరు రారు సార్, ఈ పెద్దలు ఎవరు రారు మీ దగ్గరికి అంటే చిన్న నవ్వు నవ్వాడు. కానీ రోజు వచ్చింది, మంచం ఎక్కాడు. ఎవడు ఆయన పలకరించడుకోలేదండి. నాకు కబురు పెట్టాడు రమ్మని. అప్పుడు చెప్పాడు, మీరు చెప్పిన మాట నేను వినలేదు, ఈ దుస్థితి నాకు కలిగింది. ఇక్కడ కొంతమంది చూడండి ఫోన్స్లో బిజీగా ఉంటారు, ఇంట్లో వాళ్ళతో మాట్లాడడానికి టైం ఉండదు వాళ్ళకి, ఈ లోక వ్యవహారాల్లోనే బిజీగా ఉంటారు. దేవుడు ఒక రోజు వాళ్ళు ఏం చేస్తాడండి, మంచం ఎక్కించేస్తాడండి, ఫోన్లు మాట్లాడుకుంటూ చేసేస్తాడు. నేను ఎవరికైనా ఒకటే చెప్తానండి, దేవుడు కొట్టక ముందే మారండి. ఎవరికైనా నేను చెప్తాను, నాకు నేనే చెప్పుకుంటా. దేవుడు నిన్ను సరి చేశాడంటే అది ఎలా సరి చేస్తాడో తెలియదండి. బీ కేర్ఫుల్. దైవ సేవకులు చెప్పేటప్పుడు, దేవుడు నీతో మాట్లాడేటప్పుడు మారు మనసు పొందండి. దానికి రథమికో మాట చెప్తాను, మారు మారు అంటాడట. లేకపోతే ఏం చేస్తాడటండి, మారేగా. దేవుడు మారేగా అంటే నువ్వు మంచం ఎక్కేస్తాను, నేను ఎవడు బాగు చేయలేడు. లాస్ట్ అండి, దేవుని మందిర తేజో మహిమ, దేవుని మందిర తేజో మహిమ. దావీదు కీర్తన 26:8. యెహోవా యెహోవా నీ నివాస మందిరమును, దేవా నీ నివాస మందిరము, నీ తేజో మహిమ నిలుచు స్థలమును, నీ తేజో మహిమ నిలిచి స్థలము నేను ప్రేమించుచున్నాను. నేను ప్రేమించున్నాను. ఏంటి ప్రేమిస్తున్నావు అండి ఇవాళ? ప్రియుని ప్రేమిస్తున్నావా? ప్రియురాలను ప్రేమిస్తున్నావా? లోకానుసారాలు ప్రేమిస్తున్నావా అండి? లోకంలో ఆధిక్యత ఏది లేదండి. డిఎల్ మోడీ అనే మహాభక్తుడు, గొప్ప సేవకుడు, ఆయన మారు మనసు పొందకముందు, ఇంకా దేవునిలోకి రాకముందు వాళ్ళ తండ్రి ఆశ ఆయనకు సేవకుడు అవ్వాలని. కానీ ఆయన ఒకరోజు నాన్నగారికి ఫోన్ చేసి, డాడీ నేను అమెరికన్ అంబాసిడర్ అయ్యాను డాడీ అని ఫోన్ చేశాడు. అమెరికన్ అంబాసిడర్ రాయబారి, భారతదేశానికి ఒకటే ఉంటాడు అమెరికన్ అంబాసిడర్. భారతదేశం ఏదైనా అమెరికాతో మాట్లాడంటే వారితో వాడే మాట్లాడాలి, చాలా పెద్ద పోస్ట్ అది. అయితే వాళ్ళ ఫాదర్ ఏడుస్తున్నాడు ఫోన్లో. ఏంది డాడీ ఏడుస్తున్నావు? ఒరే నువ్వు యేసు ప్రభుకి అంబాసిడర్ అవుతావు అనుకున్నాను రా, నువ్వు యేసు ప్రభు ప్రతినిధి అవుతుంటే లోకానికి ప్రతినిధి అయ్యావా అండ్ చాలామంది అనుకుంటుంటే నాకు కలెక్టర్ తెలుసు, కమిషనర్ తెలుసు, వాళ్ళు ఆడిది ఎవడురా నీకు తెలుసు? నువ్వు మంచం ఎక్కుతాడు, ఎవడు రాడు నీ దగ్గరికి. దేవుడు నిన్ను మొత్తితే ఎవడు నేను రారు. తెలుసుకోవాలి, అది దేవుని సన్నిధిలో గడపాలనేది తెలుసుకోవాలి. దైవభక్తి ఈ లోకంలో రానున్న లోకంలో లాభసాధకమని తెలుసుకోవాలి. దేవుడిచ్చే ప్రతి గడియకును దేవుడికి లెక్క అప్పగించాలి. అండ్ ఇవాళ 24 hours నాకు చాలదండి, ఇంకా అలా పని చేస్తూనే ఉంటాను. కారణం ఏంటంటే నాకు తెలుసు నేను ఎప్పుడు వెళ్ళిపోతానో నాకు తెలియదు, ప్రభు రాకడ ఎప్పుడు వస్తానో నాకు తెలియదు. అది తెలుసుకున్నా నేను. కనుక ప్రతి గడియ నాకు చాలా విలువైంది. ప్రతి గడియ, ఎవ్రీ మూమెంట్ ఈజ్ అ వాల్యుబుల్ ఫర్ యూ. ప్రతి గడియ విలువైందండి. మళ్ళీ అదే మాట చదువుతలే, యెహోవా యెహోవా నీ నివాస మందిరమును, నీ నివాస మందిరము, నీ తేజో మహిమ నిలుచు స్థలమును, నీ తేజో మహిమ నిలిచి స్థలము నేను ప్రేమించుచున్నాను. నేను ప్రేమించాను. ఇదే నువ్వు ప్రేమిస్తున్నావు అండి. దేవుడి కంటే ప్రేమించదగింది ఏదైనా ఉందా ఈ లోకంలో అండి? నేను దినాన్ని అమెరికా దేశంలో ఉండేటప్పుడు, అమెరికా దేశం మా చర్చ్ వాళ్ళు ఒక ఆయన వచ్చి సెనేట్ మెంబర్ ఆయన, పాస్టర్ ఇవాళ మా మీటింగ్ ఉంది, మా ప్రెసిడెంట్ గారిని బిల్ క్లింటన్ గారిని కలుద్దాం రండి అన్నాడు. నేను చెప్పాను, సార్ మీ ప్రెసిడెంట్ మీకు ఎక్కువగా నాకు ఎక్కువ కాదు, మీ ప్రెసిడెంట్ కంటే అత్యున్నతమైన దేవుడు నాతో ఉన్నాడని చెప్పానండి. ఇవాళ మనం వంటి ఆధ్యాత్మికమైన అంధకారం కలిగి దేవుని విడిచే లోకంలోని పరుగులు తీస్తున్నాం. దేవుని విడిచి వ్యాపారాలతో పరుగులు తీస్తున్నాం. దేవుని విడిచి
ఈ లోకానుసారమైన వ్యక్తులతో పరుగులు తీస్తున్నాం. ఆలోచన చేసుకోండి, ఎంత అమూల్యమైన మాట ఇక్కడ చెప్తున్నాడండి. మళ్ళీ చదువురాది. యెహోవా యెహోవా నీ నివాస మందిరమును, నీ నివాస మందిరమును, నీ తేజో మహిమ నిలుచు స్థలమును, నీ తేజోమయ స్థలమును నేను ప్రేమించుచున్నాను. నేను ప్రేమించవలసిందండి దేవుడిని, ఆయన సన్నిధిని తప్ప లోకంలో మనకి ఏది అవసరం లేదండి. నీవు నాతో ఉండగా ఈ లోకంలోనిది ఏది నాకు అక్కర్లేదంటున్నాడు దావీదు. తల్లి, మీరు ఇక్కడ ఉన్న వాళ్ళందరూ గమనించుకోండి. ఈ యొక్క లోకంలో ఉన్న ఈ యొక్క మెరుపులన్నీ విడిచిపెట్టే రోజు నీకు దగ్గరలో ఉంది. ఇవన్నీ విడిచిపెట్టి వెళ్ళిపోవాలి. బంధువుల్ని, ఆస్తుల్ని అన్నీ విడిచిపెట్టి వెళ్ళిపోవాలి. ఎక్కడికి వెళ్తావు? నిత్యమైనవి రెండే, నిత్య నరకము, నిత్య జీవము. నిత్య జీవానికి వెళ్ళాలంటే ఆయన్ని రక్షకుడిగా, ప్రభువుగా కలిగి ఉండాలి. ప్రతిరోజు ప్రార్థనా జీవితం కలిగి ఉండాలి. దేవుని బిడ్డలతో సహవసిస్తూ ఉండాలి. దేవుడు తప్ప మరి ఏ ఆలోచన నీకు ఉండడానికి వీల్లేదు తల్లి. లేకపోతే నీ గురించి, నా గురించి నిత్య నరకం కనిపెట్టుకుని ఉంది. దాని పరిస్థితి ఏంటంటే అగ్ని ఆరదు, పురుగు చావదు. యుగ యుగంలో యాతనతో జీవిస్తారు. అక్కడ ఏది కావాలో ఈ ఉదయకాలంలో డిసైడ్ చేసుకోండి. ఇవాళ దేవుడు అందుకే ఈ యొక్క మెసేజ్ మనకి ఇచ్చాడు. ఇవాళ డిసైడ్ యువర్ సెల్ఫ్. నీకు నువ్వే నిర్ణయించుకో ఎక్కడికి వెళ్ళాలి అనేది. ఒకవేళ నీవు రైట్ మార్గంలో ఉన్నావు నువ్వు అనుకుంటే దేవుడు నీతో మాట్లాడుతున్నాడండి. ఒకని ఎదుట సరి అయినదిగా కనబడు మార్గము కలదు, తుదకి అది నాశనానికి నడిపించుస్తుంది. పదే పదే దేవుడు నీకు ఒక విషయం చెప్తున్నాడంటే నీవు దేవుని శిక్షణకు దగ్గరికి వెళ్తున్నావు తెలుసుకో. దేవుడు నిన్ను కొట్టక ముందే మారు మనసు పొందు, తగ్గించుకోండి. ఇవాళ మీతో మాట్లాడింది విక్టర్ ప్రభాకర్ కాదు, పరిశుద్ధాత్మ దేవుడు నీతో నాతో మాట్లాడాడు. ఇవాళ ఈ సందేశం నీకు నాకు కూడా. అవును పాస్టర్ గారు, ఇవాళ దేవుడు నాతో మాట్లాడాడండి. ఆయన సన్నిధిని నిర్లక్ష్యం చేస్తున్నా. నా పనిపాట్లలో, నా ఇంటి పనుల్లో, నా వ్యాపారాల్లో నిమగ్నమైపోయిన నన్ను దేవుడు క్షమించి ఆయన సన్నిధిలో గడిపే కృప నాకు ఇవ్వలాగున నా గురించి ప్రార్థన చేయండి అనుకున్న వాళ్ళు మీ కుడి చేయి పైకి ఎత్తండి, మీ కొరకు ప్రార్థన చేస్తాను. మహాపరుషుల తండ్రి యేసునైనా కృపామయుడా, ఇవాళ నాతో మాట్లాడారయ్యా, మాతో మాట్లాడారు తండ్రి. మీకంటే అమూల్యమైనది, మీ సన్నిధి కంటే పవిత్రమైనది, మీ సన్నిధి కంటే మాకు కావాల్సింది ఏది లేదు ప్రభా. ఇవాళ చేతులు ఎత్తిన బిడ్డలందరి కొరకు, ఎత్తని బిడ్డల కొరకు కూడా ప్రార్థిస్తున్నాను తండ్రి. నా ఆశనైనా నా సంఘమునైనా సజీవమైన సంఘంగా ఉండాలి. నా ఆశనైనా నా సంఘం అంతా మీ రాజ్యంలోకి రావాలి తండ్రి. అట్టి కృప మందరికీ దయచేయమని యేసు పరిశుద్ధ నామములో వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.